మిగతా కూడా యువకులు ఉండండి. ముందు మీరు అందరూ మంచిగా కష్టపడితే మనం 18,025 రోజులు మనము దాంతో పని చేయించుకోవచ్చు. ఒక్క నెల రోజులు మనం సార్ కోసం ఏ పనున్నా కొద్దిగా పక్కకెట్టుకొని మనము 6 గ్యారంటీలు గాని కాంగ్రెస్ పార్టీ ఇంకేమైనా పథకాలు గాని మనకు కూడా చెప్పిన సరే అది ఏమన్నా కానీ నాకేదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఈ రక్షిత మంచినీటి పథకాలను పునఃప్రారంభించాలి. బీర్పూర్ ఫిల్టర్ బెడ్, రాయకల్ ఫిల్టర్ బెడ్, జగిత్యాల పోలాస ఫిల్టర్ బెడ్ 15 కోట్లు మంజూరు తెచ్చి ఇంకో టెండర్ పిలిపించిన. జగిత్యాల పట్టణానికి 50 రోడ్డు చెప్తున్నా నేను కూడా 60 ఫీట్లు చేసిన. 6 నెలల 100 ఫీట్లు చేస్తా. 6 ఏమన్నా అరే దాన్ని అన్న సుట్టం కాదురా ఎవడు కాంగ్రెస్ లేడు దాన్న అన్న కొడుకులు అందరూ అన్న టీడీపీ టీఆర్ఎస్. ఆ కొడుకులు ఇక్కడికి అక్కడ పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ మొత్తం మంది ఏనుగడ టీడీపీ జీవన్ రెడ్డి కక్ష కట్టేటోళ్ళు ఇలా టీఆర్ఎస్ కొడుకులు. నాకు ఎందుకు ప్రేమ ఉంటుంది దాని మీద? ఏందా నేను 2 బైపాస్ రోడ్లు ఏర్పాటు చేసిన, ఊరూర డ్రమ్మర్ రోడ్డు ఏర్పాటు చేసిన, మంచినీటి బావులు తవ్విన, విద్యా సౌకర్యాలు మెరుగుపరిచిన. దయచేసి ఏదైతుందో మన పార్టీ ఆలోచన విధానం చెప్పింది, మన ప్రత్యర్థి పార్టీ యొక్క వైఫల్యాలు చెప్పిన. రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ 8-9 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది ఏకమొత్తంగా. ఇలా బీజేపీ చేయాలని చేస్తే రుణమాఫీ చేస్తే రైతులు సోమరిపోతారు. అదే అంబానీ అదే లాంటి పెట్టుబడిదారులు మాఫీ చేస్తే ఎన్పిఏ అకౌంట్ నాన్ ప్రొడక్టివ్ అకౌంట్ చేస్తే వాడు సోమరిపోతుగాడే. ఇలా నేను చెప్తున్నా రేపు ఖరీఫ్ పంట నాటికి ఏది ఇస్తుందో మీరు పైసా చెల్లించకుండా మీకు రుణమాఫీ చేయించే బాధ్యత మాది. అదే బీజేపీ చెప్పు, అరవింద్ చెప్పారు. నేను చెప్తున్నా వాడు పెట్టుబడి భరోసా రైతుకు సంవత్సరానికి 6,000 ఇస్తా అని చెప్తున్నా. నేను ఎకరానికి 15,000 ఇస్తా అంటున్నా. ఒక రైతుకు ఎకరా కమతం 3 ఎకరాలు ఉంటుంది అనుకో, ఉదాహరణ 15 మూల 45,000. 2 ఎకరాలు ఉంటుంది అనుకో, ఆడిచ్చేది ఎంత? 6,000. మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది ఎంత? ఎకరానికి 15,000. ఒక ఎకరం లెక్క తీసుకున్నా కానీ మానకంటే డబ్బులు. ఒక ఎకరం లెక్క తీసుకున్నా కానీ అది ఏ విధంగా మనకంటే అడుగు ముందంటే చెప్తున్నాడు. ఏ విధంగా మెరుగైన విధానం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా మెరుగైన విధానం ఉంది అని చెప్పండి. వీళ్ళ అరవింద్ డిపాజిట్ రాదని చెప్పండి. నువ్వు గెలవడం కాదు, నన్ను అడిగిన అందరూ ఊకే నిజామాబాద్ కరీంనగర్ పోతే మంచిగా ఉంటుంది కదా అని దీపా మునిషి పిలిచి మాట్లాడింది. మన ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి పిలిచి మాట్లాడింది. కరీంనగర్ నీకు బాగుంటుంది, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆడ బీజేపీకి అంత 2 లక్షల ఓట్లు రాలేదు, కాంగ్రెస్కి 5 లక్షల ఓట్లు వచ్చినాయి. నేను చెప్పిన నిజామాబాద్కి వెళ్ళి చేస్తా అని చెప్పి కోవడానికి ఒక కారణం ఉంది. ఏంటి? నా జగిత్యాల గడ్డ నిజామాబాద్ పార్లమెంట్ లో అంతర్భాగమైంది. నీ కరీంనగర్ పార్లమెంట్ గెలుస్తా కావచ్చు, కానీ జగిత్యాల సేవ చేసి తృప్తి అనుకుంటాదే. ఇది నా స్వార్థం అనుకోండి, మీరు నా స్వార్థం అనుకోండి చెప్పంటాను నేను. ఎస్, నిజామాబాద్ పార్లమెంట్ టఫ్ సీట్. ఈ టఫ్ సీట్ నాకు చెప్పాను. మొత్తం మన ఇప్పుడు బీఆర్ఎస్ మనకంటే ఒక 20,000 ఓట్లు ఎక్కువ ఉంది పేరు అసెంబ్లీ. మనకంటే బీజేపీ 30,000 తక్కువ ఉన్నది. మొత్తం 3 పార్టీలు 50,000 లోపల ఉన్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో టఫ్ సీట్ అంటే నిజామాబాద్. నేను కోరుకున్నా నేను కొట్లాడదా బరాబరి, నేను యుద్ధంలో కొట్లాడదా మొగంతో కొట్లాడాలి.
ఆ కేంద్రంలో ఏఐసీ గుర్తింపు రావాలంటే నిజామాబాద్ గెలిస్తే గుర్తింపు వస్తుంది. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది కాదు, కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచినా నిజామాబాద్ గెలిస్తే ఎంత గౌరవం దక్కుతుందో వాళ్ళకి నల్గొండ గెలుస్తుంది కావచ్చు, ఆయనకి ఏం పెద్దరికం రాదు, ఏం పెద్దరికం రాదు. ఖమ్మం గెలిస్తే ఏం పెద్దరికం రాదు, మహబూబాద్ గెలిస్తే ఏం పెద్దరికం రాదు చెప్పంటున్నా. కానీ నిజామాబాద్ గెలుస్తావు అనుకో, నేను పార్లమెంట్ అడుగు పెడితే అందరు ఉరుకురికి చేయగలుగుతాను, అందరు ఉరుకురికొచ్చి. ఎందుకు? నిజామాబాద్ కట్ట మీద ఏదైతుందో కాంగ్రెస్ జెండా ఎగరవేసుడు ఇవ్వడు అని చెప్పారు. పోటీ అనేది ఏదైతుందో మనం బలమైన ప్రత్యర్థి ఉండాలి, బలమైన రాజకీయ పార్టీ ఎక్కడ బలం ఉందో అక్కడ మనం దెబ్బ కొట్టాలి, అక్కడ ఎదుర్కోవాలని చెప్పాలి. నిజామాబాద్ అటువంటి స్థానం గెలిస్తే దేశంలో ఇండియా కూటమి అధికారానికి వస్తుంది. నిజామాబాద్ అటువంటి పార్లమెంట్ స్థానం గెలిస్తే దేశంలో ఇండియా కూటమి అధికారానికి వస్తుందని చెప్పంటూ నేను రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, మా జీవనాన్ని గెలిస్తే నేను మంత్రికి చేపిస్తాను చెప్పాను. జీవనం ఎందుకంటే నేను గెలిస్తే ఎట్లా మంత్రిని అవుతా? నిజమా? సమర్థుడు ఇవ్వడం చేస్తుంది కదనే, సమర్థం ఇవ్వడం చేయాలి కదా. రేవంత్ రెడ్డి నా మీద విశ్వాసం ఉందని చెప్పండి. ఇవాళ ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ అందరు పార్టీ అంతా నన్ను కరీంనగర్ షిఫ్ట్ చేసిండే, అందరూ ఇదేదో జీవన్ టికెట్ అనౌన్స్ చేస్తలేరు, అసలు ఇస్తారా అయ్యారా? టికెట్ ఇస్తారా అయ్యారా కాదు, పాపం జీవన్ ఏదైతుందో పోయి ఇట్లా యుద్ధ బరిలో ఇట్లా పల్మీటికి నెడుతున్నాము. అరే ఆడు ఏమవుతాడో, నేను ఏమైతే కాదు, కాంగ్రెస్ పరువు నిలబెట్టబోయేది జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పరువు నిలబెట్టబోయేది జీవన్ రెడ్డి అని చెప్పాడు. అది ఉండాలి. అన్నాడు కేసీఆర్ కొట్లాంటి ఎవరు దొరకలేదా, అన్నాడు కేసీఆర్ కొట్లాంటి ఎవరు దొరకలే. రాజశేఖర్ గారు ఆలోచన చేసిండు, అన్నాడు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సెంటిమెంట్ అధిగమించాలంటే ఎవరితోనైతుంది? ప్రజల్లో ఏదైతుందో గుర్తింపు పొందిన నాయకుడు, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్న నాయకుడు అని చెప్పట్టున్నా. జీవన్ రెడ్డి అయితేనే కేసీఆర్ ఎదిరిస్తారని చెప్పని మనకు అవకాశం ఇచ్చింది. నన్ను ముందే నిలబెట్టి కత్తి చేతికిచ్చాడు, కొట్లాయి. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి అదే పని చేసిండు, చూసిండు. నిజామాబాద్ ఎవడు కొట్లాడాలి? జీవన్ రెడ్డి అయితే కొట్లాడాలి చెప్పింది. నేను రాజకీయంగా ప్రజా జీవితం చివరికి వచ్చింది. నా జీవితం చివరిలో ఏదైతే నాకు చిరస్థాయిగా నిలబడబోయే గుర్తింపు కావాలి. ప్రజా జీవితంలో నాకు చిరస్థాయిగా నిలబడబోయే గుర్తింపు కావాలంటున్నా. జీవన్ రెడ్డి శాశ్వతం కాదు, ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళు తర్వాత ఎవరైనా భౌతికంగా దూరం కావాల్సింది. కానీ జీవన్ ఉన్నా లేకున్నా ఫలానా జీవన్ రెడ్డి ఏదైతుందో నిజామాబాద్ గడ్డ మీద ఏదైతుందో కాంగ్రెస్ అది నాకు కావాలి. జగిత్యాల ప్రజలు ఏదైతుందో నన్ను ఏదైతుందో అబ్బా మా జగిత్యాల గుర్తింపు తెచ్చినాడు జీవన్ రెడ్డి అనుకోవాలి. తృప్తి ఏముంటుందే నాకు ఆ తృప్తి. అదే బంగ్లాదేశ్ ఏదైతున్నదో మనక్కడ చిన్న దేశం, ఎవరైతే విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరిస్తే వాళ్ళకి 2.5% ప్రోత్సాహం ఇస్తుంది. మన గల్ఫ్ కార్మిక బిడ్డలు ఏదైతుందో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి 2 లక్షల కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరిస్తే వాడు అకాలం మనకి గురైతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వరకు 1 లక్ష 2 లక్షలు 4 లక్షలు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ 5 లక్షలు ఇప్పిస్తాను. వాళ్ళ పిల్లల చదువులకు గురుకుల ఆశ పాఠశాల 5% సీట్లు ఇస్తా అంటున్నా, వాళ్ళ వైద్య చదువుని కల్పిస్తా అంటున్నా, వాళ్ళ గృహ నిర్మాణంలో ప్రాధాన్యత అని చెప్పంటున్నా. నేను బీడీ కార్మికులకు ఏ విధమైన ఆంక్షలు లేకుండా, కట్ ఆఫ్ లేకుండా నువ్వు పిఎఫ్ ఎప్పుడో చెల్లించు, నీకు 4,000 పెన్షన్ బీడీ కార్మికులు. బీడీలు చూడితే ఏదైతుందో 230 రూపాయలు ఉంది జల వేతనం, నేను 300 చేపిస్తాను చెప్పండి. ఇవన్నీ ఇప్పుడు పట్టుకపోవాలి సోషల్ మీడియాలో.
రేపు ఒకటే చెప్తున్నా, మీరు ఏమని అనుకోండి, నేను ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేకున్నట్టయితే మీరు బాధ్యులు. నేను ఉన్నమాట చెప్తున్నా, నేను మొహమాటంగా నాదికి తప్పని చెప్పుండ్రి, నేను సరి చేసుకుంటా. చెప్పండి, సరి చేసుకుంటా, తప్పులేదు అట్లా. నేను ఈ డిబేట్ డిస్కషన్ అంటున్నాను. ఇంకో నువ్వు ఇట్లా మెదులు మమ్మల్ని మందలిచ్చలేవు, మాట్లాడతలేవు, అందుబాటులో ఉంటలేవు, మమ్మల్ని పట్టించుకుంటలేవు, చెప్పు ఆయన సరి చేసుకుంటా. నేను ఇంకా కూడా ఇప్పుడు నేను రోజు 12 గంటలు పని చేస్తున్నా బాబు, అంత 5-6 గంటలు పడుకుంటా. నేను టిఫిన్ చేసినా మీతోనే చేస్తా, తిన్నా మీతోనే తింటా. నేను ఇక పండేదైతే లేదు ఈ వీళ్ళ అదే మరి ఉన్నమాట సానుభూచదేముందో వయసును బట్టి. నాకేముంది చెప్పునా, నాకేముందని చెప్పి అంటున్నా. చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభం చేస్తా అని చెప్పి అంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉన్నది, నా బాధ్యత డిసెంబర్ 25లో చేస్తా అని చెప్పి అంటున్నా. పసుపు నాణ్యత 15,000 రూపాయల క్వింటల్ ఇప్పిస్తా అని చెప్పి అంటున్నా. బోర్డు ఏర్పాటుకి ఏది ఇందూరు గడ్డ ఏర్పాటు చేస్తా అని చెప్పి అంటున్నా.